ఉగ్ర లింకులపై ఎన్ఐఏ విచారణ వేగవంతమైంది. సిరాజ్, సమీర్లను అధికారులు 5వ రోజు విచారిస్తున్నారు. ఎట్టకేలకు అధికారుల ముందు సిరాజ్ నోరు విప్పాడు. పేలుళ్లకు విజయనగరమే మొదటి టార్గెట్ అని సిరాజ్ తెలిపాడు. విజయనగరంలో 4 ప్రదేశాల్లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్లో కూడా పేలుళ్లకు సౌదీ హ్యాండ్లర్ల ప్రణాళిక చేసినట్లు కూడా అధికారులు విచారణలో తేలింది. ఇక హైదరాబాద్, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 12 మందితో గ్రూప్ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. సౌదీలో పేలుళ్లకు సంబంధించిన శిక్షణను సిరాజ్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సౌదీ, ఒమన్ దేశాల నుంచి వచ్చినటువంటి నిధులపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర ప్రసాద్, ఎట్టకేలకు సిరాజ్ నోరు విప్పినట్టు తెలుస్తోంది. 12 మంది మానవ బాంబులుగా తయారు చేసేటువంటి అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నట్లు అప్డేట్ ఉంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రు. ప్రధానంగా ఈ సిరాజ్ ఏదైతే విజయనగర్ లో ఉంటున్నాడో విజయనగర్ కి సంబంధించి ఒక సేఫెస్ట్ ప్లేస్ గా కూడా భావించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే విజయనగరం మీద అంతగా దృష్టి ఉండేటువంటి అవకాశం ఉండదనే నేపథ్యంలో పేలుళ్లకు ఎక్కడైతేనే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు సిరాజ్, సమీర్లకు కాదినటువంటి నిధులపై కూడా దర్యాప్తు బృందాలు ఒక పక్క ఆధారాలు కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా వాళ్ళు అనేక అంశాలు ప్రశ్నించినప్పుడు ప్రధానంగా ఈ ఆర్థికంగా సంబంధించిన అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. నిధులకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటిది ఆధారాలు కూడా దర్యాప్తు సేకరించినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రధానంగా విజయనగరంతో పాటు హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడులో కూడా భారీ పేలులకు కుట్ర పడినటువంటి ఒక సమాచారం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. దీన్ని కూడా నిర్ధారించిన పరిస్థితి. ప్రధానంగా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎట్టి నుంచి వచ్చాయని తెలిసి ఎవరి నుంచి ఎంత మొత్తం అందిందనేటువంటి అవకాశం తెలుస్తాయని చెప్పి వారి పేర్లు కూడా తెలిసే అవకాశం ఉంది. ఫర్దర్ గా దర్యాప్తులో భాగంగా వాళ్ళ తాలూకు వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ఎన్ఐఏ కానీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ లేదా ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, విజయనగరం పోలీసులు మొత్తం 4 బృందాలు కూడా సిరాజ్ని, సమీర్ని వేరేగా వీళ్ళు దర్యాప్తును కొనసాగిస్తూ ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోర్టు ఆదేశాల మేరకు వీరు పాటిస్తూ కోర్టు నిర్దేశాల మేరకు నడుస్తూ కూడా దర్యాప్తును కొనసాగిస్తారు. ప్రధానంగా ప్రశ్నల ద్వారా సమాచారం రాబట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. కొన్ని పక్క ఆధారాలు కూడా లభించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే మరొక 3 రోజులు మాత్రమే సమయం, ఈ రోజు 5వ రోజు, ఇంకా 2 రోజులు మాత్రమే సమయంలో దర్యాప్తు కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి. పక్క ఆధారాలతో ఈ 7 రోజుల కస్టడీలోపలే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు సేకరించేటువంటి ప్రయత్నంలో దర్యాప్తు బృందాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ.